ప్రభుని రాగబలికి తరలిరారండి. తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని రాగబలికి తరలిరారండి. తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. జ్ఞానమిచ్చి ప్రాణభూతిని ఆకునే చేకవలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను ఆకుపంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడే రావా. ఓ యేసుదేవా మా తోడే రావా. యేసు ప్రభుని రాగబలికి తరలిరారండి. తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బొమ్మారెడ్డి అనిల లీసర్ జయంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి టి గోపాలరెడ్డి, విజయలక్ష్మి, ప్రభావతి, బి అనురాగ్, టి రామకృష్ణారెడ్డి, సునీత, హవీల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నర్సారావుపేట విచారణ, శ్రీ నాగోతు శౌరయ్య, శ్రీమతి జోస్పిన్ దంపతుల 51వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబమునకు పునీత అంతోని వారి సహాయం కోరుతూ కృతజ్ఞతగా మరియు వారు తలంచిన తలంపులు నెరవేరాలని శ్రీమతి చిన్నమ్మ, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ లక్ష్మీ సరోజ, క్రాంతి కుమార్, రాధిక, శ్రీనివాసరావు, రాధిక, రోహిత్, పూజిత, అనన్య, భావన, శౌర్య, రోహన్, అన్విత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పెనుగొండ విచారణ, పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలో 33 సంవత్సరాలు లెక్చరర్గా సేవలందించి పదవీ విరమణ చేస్తున్న శ్రీమతి శ్రీదేవి రాజగోపాల్ రెడ్డి గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కె రాజ్ గోపాల్ రెడ్డి, చెర్రీ, అలోక్, ఆర్యన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ, పునీత ఇన్యాసు వారి పండుగ సందర్భముగా వారు స్థాపించిన జేసు సభ మిషనరీలు ప్రపంచ నలుమూలల విద్య, వైద్య, ఆధ్యాత్మిక, ఆర్థిక, సాంఘిక మరియు సాంస్కృతిక రంగాలలో అందిస్తున్న విశిష్ట సేవలను అభినందిస్తూ భవిష్యత్తులో త్రిత్వైక దేవుడు మంచి ఆయురారోగ్యములతో దీవించి నడిపించాలని కోరుతూ వడిచెర్ల సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, కీర్తిశేషులు బండి ప్రకాశమ్మ గారి 12వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బండి అనిల్ కుమార్, స్వరూపారాణి, శరత్ కుమార్, శశికుమార్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వికారాబాద్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ మధుబాబు గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ పొత్తునూరి బాలస్వామి, లూర్దుమేరీ, సుధాకర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం తేలప్రోలు విచారణ,
పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్ల వినయ్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సునీత, ఆద్య, జోయల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మోటకొండూరు విచారణ. మెట్టు శ్లీవా గారి చిన్న తమ్ముడు మెట్టు రాజారెడ్డి గారి పదవీ విరమణ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని దేవుడు చేసిన మేలులకు మెట్టు శ్లీవా, చిన్నప్పరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఏ విధంగానైతే ఈ పర్వదినాన పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా పండుగని తల్లి స్త్రీ సభ అమితానందముతో సంస్మరిస్తూ ఉన్నదో, పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో యావత్ ప్రపంచంలో అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి జ్యేష్ఠ సభ గురువులు, బ్రదర్లు, గురు విద్యార్థుల కోసం ప్రార్థించుదాము. మా జ్యేష్ఠ సభ సభ్యులందరినీ కూడా ఆ దేవుని ఆశీర్వాదాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందాలతో దీవించాలని ప్రార్థించుదాము. అలాగే అనేక కథోలిక యువతను జ్యేష్ఠ సభలో, దైవరాజ్యంలో ఆ ప్రభు యొక్క పాద సేవ చేయటానికి అనేక మంది కథోలిక యువతను ప్రేరేపించాలని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాము. పరలోక, భూలోక, పాతాళములోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలెను. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులముగటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ దివ్య నామమునకు గొప్ప మహిమను చేకూర్చు నిమిత్తము లోకమంతటా చాటి చెప్పుటకు పునీత ఇగ్నేషియస్ లోయోలా వారిని హెచ్చించితివి. ఇతని పుణ్య జీవితమును ఆదర్శముగా తీసుకొని ఈ లోకములో మంచి పోరాటమును పోరాడి అతనితో పాటు స్వర్గపు కిరీటమును బహుమానముగా పొందగలుగునట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు మన నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 19 వరకు మరియు 22, 23 వచనములు. సహోదరులారా,
సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకుని హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని, కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా ఎంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలం ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరినీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకే నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఎల్లవేళలా వందనములు అర్పింతును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువారు ధన్యులు. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ప్రభు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఎల్లవేళలా వందనములు అర్పింతును. మీరును నా తోడి కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్షేళములో నుండి అతనిని కాపాడును. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఆయన ద్యూత శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. భక్తిమంతులారా, మీరు ప్రభువుకు భయపడుడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించే వారికి ఎల్లమేలులు సిద్ధించును. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును.
ఓ దేవా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 33వ వచనం వరకు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభశూరుడే గాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలడా లేదా అని ఆలోచింపగలడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయభారము పంపి అతనితో సంధి చర్యలు జరుపును. కనుక తన సమస్తము త్యజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ, స్తుతి కలుగునుగాక. 1491వ సంవత్సరం నుండి 1556వ సంవత్సరములో జీవించినటువంటి మహనీయుడు, యోధుడు, వీరుడు, క్రీస్తు ప్రభు జీవిత చరిత్ర, పునీతుల చరిత్ర అనే 2 పుస్తకాల ద్వారా తమ జ్ఞాన నేత్రాలు తెరవబడిన భక్తుడు, వీరయోగి పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు 1522వ సంవత్సరంలో మన్రెసా అనే చిన్న పట్టణంలో గల మన్రెసా గుహలో తపోభ్యాసం అనగా స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అంటే ఖండబలానికి కాకుండా ఆత్మబలానికి తపోభ్యాసాలు దాదాపుగా 370 రచించారు. అయితే ఈ తపోభ్యాసాలలో గల తపోభ్యాస సంఖ్య 183లో చదివినట్లయితే మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని ముందుగా ప్రార్థన చేసుకొని దేవునికి అర్పించి ఆ నిర్ణయం భగవంతునికి అధిక కీర్తిని కలిగించాలని లోయోలా విద్యా సంస్థల స్థాపకుడు, జేసు సభ వ్యవస్థాపకులు పునీత ఇగ్నేషియస్ లోయోలా వారు చెప్పారు. వారు జీవించినంతకాలము కూడా సువార్త యాత్రికునిగా, సుదీర్ఘ యాత్రికునిగా, యాత్రిక ప్రవక్త అంటే ప్రొఫెటిక్ పిల్గ్రిమ్గా జీవించారు. ఇక్కడ మనం 2 పదాలు అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రవక్త, మరొకటి యాత్రికుడు. ప్రవక్త అంటే ప్రజల వక్త, ప్రభుని వక్త అనగా ప్రజల తరపున మాట్లాడేవాడు, ప్రజల తప్పులని సరిదిద్ది ధర్మ మార్గములో నడవాలని సవాళ్లు విసిరేవాడు ప్రవక్త. అలాగే ప్రభువు ప్రసాదించేటటువంటి సందేశాన్ని, వాక్కుని అందజేసేటటువంటి వారధి అని అర్థం. అంతేకాక యాత్రికుడు అంటే నిత్యాన్వేషణతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం వైపు కదిలేవాడు. అయితే యాత్రికుడు అనే పదం పునీత ఇగ్నేషియస్ లోయోలా గారికి
చాలా ప్రియమైన పదము, అలాగే చాలా ఇష్టమైన పదం. ఎందుకంటే పునీత ఇగ్నేషియస్ గారి ఆత్మకథలో తనను తాను యాత్రికునిగా సంబోధించుకున్నాడు. అంతేకాక వారు తమ పాపపు జీవితానికి స్వస్తి పలికి తమ పుణ్యపు జీవితానికి నాంది పలికారు. మనం కూడా చీకటి జీవితాన్ని వదిలేసి వెలుగు జీవితంలో నడవాలి. మానవుని కోరికలు అపరిమితాలు. మనిషికి గల అనేక కోరికలలో ప్రాముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది 1 సంపాదించటము, 2 సంతోషంగా ఉండటం. కొంతమంది ప్రపంచంలో కావాలనుకున్న దాన్ని ఎలాగో ఒకలాగా దక్కించుకునే ప్రయత్నాలు చేసి సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, చలికాలం మామూలుగా వణికిస్తుంది, కానీ ఈ నేటి సమాజంలో కలికాలం అందరినీ గట్టిగా వణికిస్తుంది. వార్తాపత్రికల ద్వారా, వార్తల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా అనేక వినరాని సంఘటనలు వింటున్నాము, చదువుతున్నాము. ఇక్కడ మనిషి కోరికలకు అనుగుణంగా సంపాదిస్తే సరిపోదు, దాన్ని అనుభవించాలి. ఆ అనుభవంతోనే ఆనందం కలుగుతుంది. ఉదాహరణకు, ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే ఆ ఇంట్లో ఆనందంగా జీవించడం మరో ఎత్తు. ఇదే విషయాన్ని పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, సూర్యుడు ఉదయించే సమయం నుంచి సూర్యుడు అస్తమించే సమయం వరకు ఎన్నో పనులు చేస్తున్నాము, ఎంతోమందిని కలుస్తున్నాం, ఎన్నో దెబ్బలు తిని మరలా లేస్తున్నాం. మన జీవితంలో జరిగే గెలుపు ఓటమిలు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి, సముద్రానికి ఆటుపోటు లాంటివి, చంద్రుడికి ఎదుగుదల తరుగుదల లాంటివి. జీవితంలో ఎన్ని కష్ట సుఖాలు వెలుగు నీడల్లా వెంటాడినా గెలుపుతో మరి పొంగిపోకూడదు, ఓటమికి కుంగిపోకూడదు. ఎందుకంటే బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. ధనికుడు పేదవాడవుతాడు, గరీబు నవాబుగా మారతాడు. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగే అద్భుతాలు. పునీత ఇగ్నేషియస్ లోయోలా గారి జీవితంలో ఇగ్నేషియస్ వారు లోయోలా కోట నుండి మాంట్సరత్, అలాగే మన్రేసా, జెరూసలేం వరకు సాగిన యాత్రిక ప్రయాణంలో అనేక అద్భుతాలు అనుభవించారు. మరి ముఖ్యంగా అబ్రహాములాగా దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నమ్మకంతో నడిచారు. ఎలైజా లాగా దేవుడు ప్రసాదించేటటువంటి స్వరాన్ని మన్రెసా అనే గుహలో తపోభ్యాసాలు అంటే స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ద్వారా వినగలిగారు. తద్వారా ఇతరులను దేవుని మార్గంలో నడిపించగలిగారు పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు. అయితే ఇగ్నేషియస్ లోయోలా వారు చెప్పిన గొప్ప మాటల్లో ఒకటి ఏంటంటే, ఫైండింగ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్, అనగా ఈ సమస్త సృష్టిలో మిళితమైనటువంటి భగవంతుడిని తెలుసుకోవడం ఇది సాధ్యమా? మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే నాకు వేమన గారు రచించినటువంటి పద్యం గుర్తుకొస్తుంది. అదేంటంటే, అవని దిరగజుక్క దాకసమున లేడు, అవని తీర్థయాత్రలందు లేడు, వడని శుద్ధి చేసి వడయంబు చూడరా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఆకాశంలో తిరిగిన, అడవిలో తిరిగిన, తీర్థయాత్రలు చేసిన భగవంతుణ్ణి దర్శించలేము. కానీ ఎప్పుడు దర్శించగలం అంటే, మన మనస్సును శుద్ధి చేసి మనస్సులో దాగి ఉన్నటువంటి భగవంతుణ్ణి ఎప్పుడైతే దర్శిస్తుంటామో అప్పుడే ఆ భగవంతుణ్ణి మనం తెలుసుకుంటాము. మరి పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు తన మనస్సుని రోజుకు 7 గంటలు మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేయడం ద్వారా శుద్ధి చేసేవారు. ఇంత భక్తి గల ఇన్యాసి వారు భగవంతుడిని దర్శించారా అని అడిగితే అవును అని చెప్పాలి. ఎందుకంటే వారికి పరిశుద్ధ త్రిత్వం పట్ల, హోలీ ట్రినిటీ, అపారమైనటువంటి భక్తి ఉండేది. ఆ ముగ్గురికి వేరువేరుగా ప్రార్థన చేసేవారు. ఆ త్రిత్వం దర్శనమివ్వగా ఇగ్నేషియస్ గారికి మరి కన్నీళ్ళు ధారలుగా కారగా వెక్కి వెక్కి ఏడ్చేవారు. ఆ కన్నీళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆపుకోలేకపోయేవారు. అంతేకాక పునీత పౌలు గారి దేవాలయానికి వెళ్ళే దారిలో
ఒక నది ప్రక్కన కూర్చొని ఉండగా గొప్ప వెలుగు ఇగ్నేషియస్ లోయోలా గారికి కనిపించి ఆ వెలుగులో అన్నీ కూడా క్రొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి లోయోలా వారు తమ 62 సంవత్సరాలలో పొందిన వరాలు ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు. మిగతా ఏ అనుభవం కూడా సరితూగవు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా భగవంతుణ్ణి ఒకవేళ తెలుసుకోలేకపోతే మనలో ఉన్నటువంటి చెడు తలంపులను, క్రియలను, ఆలోచనలను, అహంకారాన్ని అదుపులో పెట్టుకోవాలి. అహంకారాన్ని గూర్చి ఒక్కసారి ధ్యానిస్తే నేను, నాది అనే ఆలోచన కలిగించే భావనే అహంకారం. అహం అనేది గడ్డి మొలక లాంటిది. అది ఎండిపోయినట్లు అనిపించినా మనస్సులో ఏదో ఒక మూలన నిద్రాణంగా ఉంటుంది. కాబట్టి అహంకారాన్ని అదుపులో ఉంచుకోగలిగి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో మంచి విజయాలు పొందుతాము. ఇదే విషయాన్ని ఇగ్నేషియస్ గారు తపోభ్యాసాల సంఖ్య 189లో ఇలా చెప్తారు: స్వార్థ ప్రేమను, స్వార్థ చిత్తాన్ని, స్వార్థ లాభాన్ని కాకుండా దేవునికి అధిక మహిమ, స్తుతి కలిగే ఆలోచనలను, పనులు చేయాలని అంటారు. అలాగే పునీత ఇగ్నేషియస్ లోయోలా గారికి ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, సవాళ్ళు, సంక్షోభాలు, పరీక్షా సమయాలు, క్లిష్టమైన పరిస్థితులు ఎన్ని ఎదురైనా కానీ వాటిని ఎదుర్కొని తమ జీవిత నిర్ణయాలతో సువార్త యాత్రికునిగా, సువార్త సాక్షిగా, యాత్రిక ప్రవక్తగా నిలిచారు. కాబట్టి సువార్త సాక్షులు, యాత్రికులు కటిక చీకటిలో మెణుగు పురుగులాగా చీకటిని చీల్చుకొని ముందుకు సాగుతూ ఉండాలి. ఉదాహరణకు, ఎగిరేటటువంటి పక్షులు ఎదురుగాలి వీస్తుందని వెనక్కి తిరిగిపోకుండా తెగించి ముందుకు దూసుకుపోతాయి. ఉప్పొంగుతూ ఉరికే నదులు, కొండలు అడ్డు వస్తున్నాయని బెదిరిపోకుండా ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని చీల్చుకొని ముందుకు సాగుతాయి. అలాగే స్వార్థ సాక్షులు ఇతరుల జీవితంలో వెలుగులు నింపుతూ ఆరిపోని ఆనంద జ్యోతులు వెలిగించి విశ్వంకి, అంటే ఈ ప్రపంచానికి వెలుగుగా ఉంటారు. పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా వారు గారు కూడా ప్రపంచానికి ఓ ఆరని వెలుగు. అందుచేత ఒక్క దీపం వెలుగు కన్నా అదే దీపంతో 1000 కోట్ల దీపాలను వెలిగిస్తే ఉద్భవించే కాంతి విస్తీర్ణం ఎక్కువ. అటువంటి జ్యోతి, అటువంటి దీపం, అటువంటి వెలుగు, అటువంటి కాంతి సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు. కాబట్టి ప్రతి మనిషి యొక్క అసాధ్యాలు సుసాధ్యాలు కావాలంటే తాను జీవితంలో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి మార్గంలో నడుస్తాము, చెడు నిర్ణయాలు తీసుకుంటే చెడు మార్గంలో నడుస్తాము. ఒక కథోలిక విశ్వాసిగా, ఒక కథోలిక విశ్వాసురాలిగా సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా వారు తల్లి శ్రీ సభకు ఇచ్చినటువంటి ఒక బలమైన పరికరం ఏమన్నా ఉందంటే అది డెసిషన్ మేకింగ్, మంచి నిర్ణయాలు తీసుకోగలిగే వరం. అటువంటి చక్కటి పరికరముతో సువార్త సాక్షులుగా, సువార్త యాత్రికులుగా, జీవిత నిర్ణయాలతో 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా దీవించబడాలని కోరుకుందాం. ముళ్ళు లేని గులాబీలు ఉండవు, తుఫాను చూడని సముద్రము ఉండదు. సర్వం సర్వేశ్వరుని సర్వోన్నతికే. అపురూపమైన నీ ప్రేమ చింత నీ పాటిది కానుక దేవా, నీ పాటిది కానుక. నీ ప్రేమ సరిసాటిగా నీయేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చెంత నీ పాటిది కానుక దేవా, నీ పాటిది కానుక.
సాటిగా నేనేమి అర్పింతును దేవా సర్వము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఆమెన్. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, పునీత ఇగ్నేషియస్ ఉత్సవమును కొనియాడుచు మేము తెచ్చిన అర్పణలను నీకు ప్రియపడునుగాక. పునీతత్వమునకు జీవ జలాశయమైన పరమ రహస్యములు మమ్ము పవిత్రపరచి సత్యములో స్థిరపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ స్త్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మీ మరణమును మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేంచేద్దాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగుదమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. అందరం కలిసి పాడదాము. క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్ము రక్షింపండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని
వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో ఆనందం మనకెంతో సంతోషం, ఏదో ఆనందం మనకెంతో సంతోషం. మహిమాన్వితుడు మంచి కాపరి దేవుని వేడువేళ, మహిమాన్వితుడు మంచి కాపరి దేవుని వేడువేళ. మన హృదయానికి అపరూపములు కీర్తించువేళ, కీర్తించువేళ. పాల్గొందము పరలోకపు విందును, స్వీకరించుదాము యేసు జీవాహారమును. పాల్గొందము పరలోకపు విందును, స్వీకరించుదాము యేసుని జీవాహారమును. ఏదో ఆనందం మనకెంతో సంతోషం, ఏదో ఆనందం మనకెంతో సంతోషం. హృదయం పొంగి క్రీస్తు విందులోని మనసు పులకించి యేసు రాకతోని. హృదయం పొంగి క్రీస్తు విందులోని మనసు పొంగి యేసు రాకతోని. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఇగ్నేషియస్ గౌరవార్థము సంస్మరణ దినమున కృతజ్ఞతా భావముతో మేము సమర్పించు స్తుతి బలి మమ్ముని నిత్య వైభవ నిరంతర స్తుతికి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుని
చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి లోకమంతయు నన్ను విడిచిన లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తరచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన